కుంభరాశి వారికి 12, 13, 14 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ ఇంట్లో జరుగుతుంది ఇదేనండి, మీకు అర్థం కావట్లేదు. మీరు గమనించండి, కావాలంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియో విని వీడియో చివరి వరకు వినండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ కుంభరాశి వారికేంటంటే, మనం గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే వీరి ఇంట్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. వీరికేంటంటే ఇంటి వాతావరణం అంతా గందరగోళంగా అనిపిస్తుంది. వీరి అంటే ఒక పని మీద శ్రద్ధ లేకపోవటము, అంటే పెండింగ్స్ ఏదన్నా పనులు పెండింగ్ అవ్వటము, చేయాలనుకున్న మంచి ఉత్సాహంతో పని మొదలు పెడుతుంటే ఆ పనులు ఆగిపోవటము, బ్రేకులు పడిపోవటం, ఇలాంటివి చాలా వరకి కూడా మనుషుల వల్ల అవ్వచ్చు, పరిస్థితుల వల్ల అవ్వచ్చు. ఈ మధ్య ఏంటంటే గత కొంతకాలంగా వీరికేంటంటే వాతావరణం అనుకూలంగా లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా వీరికి అర్థం కావట్ల. అసలు ఏమవుతుంది? మా చుట్టూతా ఏం జరుగుతుంది? ఏంటి? అంటే ఒక మంచి ఉత్సాహంతో పని చేయాలనుకుంటారు. ఉదయం లేచేటప్పుడు అనుకుంటారు ఇవాళ మంచిగా ఇవాళ అనుకున్న పనులన్నీ చేయాలి. ఇవాళ ఎలాగైనా సరే అసలు ఆపకూడదు అని చెప్పి ఒక మంచి ఉత్సాహంతో మొదలు పెడతారు. అక్కడికెళ్ళేసరికి మళ్ళీ డౌన్ అయిపోయిద్ది ఓపిక అంతా కూడా. ఆలోచన అంతా కూడా డిస్టర్బ్ అయిపోయిద్దనమాట. అసలు ఏంటిది? ఎందుకు ఇలా జరుగుతుంది? అని చెప్పేసేసి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఏంటంటే చాలా నష్టాలు కూడా జరుగుతున్నాయి. మరి పనులు పెండింగ్ పడిపోవటం అంటే డబ్బు కూడా పెండింగ్ పడిపోయినట్టే కదండీ! రావాల్సిన డబ్బు రాకపోవటము, ఊహించిన దానికన్నా డౌన్ అయిపోవటము, ఇంట్లో అవసరాలకు కూడా కొంచెం ఇబ్బంది పడిపోవటము, దానివల్ల ఇంట్లో గొడవలు, మానసికంగా మీకు సంతోషం లేదు, మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళకి సంతోషం లేకపోవటము, నెత్తినేమన్నా కూర్చుందా అన్నట్లుగా ఏంటంటే ఈ మధ్య మీకు ఇలా జరుగుతుందని చెప్పుకోవచ్చనమాట. కానీ మీ ఇంట్లో జరిగేది మాత్రం ఇదేనండి. మీరు గమనించినట్లయితే మీరు పూజ చేసినప్పుడు కానివ్వండి, లేదా అర్ధరాత్రి సమయాల్లో కానివ్వండి ఏంటంటే, మీరు దేవుడికి పూజ చేస్తున్నారు. కానీ మీరు పూజ చేసినప్పుడు దేవుడి పటాలు ఎలాగైతే మీరు పెట్టి ఉంచుతారో, కానీ అవి చూస్తే రాత్రి అలాంటి సమయాల్లో కొంచెం జరిగినట్లుగా ఉండటం పటాలు. అంటే అవి పెద్దగా ఎక్కువగా డిఫరెన్స్ అనేవి మనకు కనిపించవనమాట. కొంచెం దేవుడి పటాలు పక్కకు జరిగినట్లుగా ఉండటము, అలాగే కొంచెం ఏంటంటే ఒక చిన్న గజ్జెల శబ్దంలాగా వినిపించడం అర్ధరాత్రి సమయాల్లో, ఇలాంటివి మీకు జరుగుతూ ఉంటున్నాయి అనమాట. అవేంటంటే మీరు గమనించట్ల. అంటే రాత్రి సమయాల్లో ఒక మంచి సువాసన, అది ఒక కర్పూరం సువాసన అవ్వచ్చు, లేదా ఒక సాంబ్రాణి సువాసన అవ్వచ్చు, ఒక మంచి సువాసనలో రావటము, అలా దేవుడి పటాలు కొంచెం అటు ఇటు జరిగినట్లుగా ఉండటము, కొంచెం కళ్ళు కళ్ళు మన గజ్జెల శబ్దం వినిపించటం, ఇలాంటివి మీకు రాత్రి సమయాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. అలాంటి వాటి వల్లే మీకు ఉదయానికి ఇలాంటి వాతావరణం అనేది క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే, మీలో కొంతమంది పూజలు చేసేవారు ఉన్నారు. కొంతమంది దేవుడిని కూడా పట్టించుకోవట్లేదనమాట. ఇలాంటి సంకేతాలేంటంటే, మీ ఇంట్లో దైవం తిరుగుతుందంటానికి సంకేతాలనమాట. అంటే మీరు ఈ పూజ చేసినప్పుడు పటాలు అలా పెట్టుంచినప్పుడు అవి కొంచెం జరుగుతాయనమాట. అంటే దేవుడు మీ ఇంట్లో రాత్రి సమయంలో తిరుగుతున్నాడు. అంటే ఆ గజ్జెల శబ్దం కూడా మీరు వేరే రకంగా అనుకోకుండా, ఆ గజ్జెల శబ్దం ఏంటంటే దేవత. ఆ దేవత ఎవరు అనంటే కులదేవత తిరుగుతుందనమాట మీ ఇంట్లో. కులదేవతకు సంబంధించి ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల్లో కులదేవతలంటే పెద్దగా ఎవరికీ తెలియట్ల. కులదేవతలు అంటే మామూలుగా దేవుళ్ళంటే తెలుసు కానీ, కులదేవతలు అనంటే పెద్దవాళ్ళకు తెలుస్తది. అంటే అది మీ ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. కులదేవత ఏంటంటే మీరే అంటే తెలియక కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే తెలియక పట్టించుకోకుండా ఏందంటే అసలు తెలీదు కదా ముందు పట్టించుకోవటానికి. వాళ్ళేంటంటే మామూలుగా పూజలు చేసుకుంటున్నారు కానీ అసలు ఈ కులదేవత ఐడియా లేదనమాట. కానీ ప్రతి ఇంటికి కూడా కులదైవం ఉంటుందండి. ఆ కులదైవం ఎవరనేది మగవారైతే మీ తల్లిదండ్రులను అడగండి. మీ తండ్రి తరపున, మీ తల్లి తరపున ఇట్లా వీళ్ళని అడగండి తెలిసిద్ది. అదే ఆడవారనుకోండి మీ అత్తగారిని, మీ భర్త తరపు వాళ్ళని అడగండి. ఎందుకంటే మీ భర్తకు సంబంధించిన దైవం మీ కులదైవంగా వస్తుంది కాబట్టి. ఆ కులదైవాన్ని తెలుసుకొని మీరు కులదైవానికి పూజలు చేయండి. అసలు ఆ కులదైవం చిత్రపటం ఉంటే తెచ్చుకొనైనా సరే, లేక ఏదన్నా గానీ ఎన్ని పనుల్లో ఉన్నా సరే ముందు అర్జెంట్‌గా ఆ పని చూసుకోండి మీరు. ఆ పని చూసుకొని కులదైవానికి పూజలు చేసుకోండి. ఎందుకంటే కులదైవం అంటే మన కుటుంబాన్ని కాపాడేటటువంటి దేవత అనమాట. ప్రత్యేకంగా మనకు సంబంధించినటువంటి దేవత అనమాట. మనకు తరతరాల నుంచి, వెనకటి తరాల నుంచి మనకు పెద్దవారేంటంటే ఆ దైవాన్ని పూజించుకోవటము, ఆ దైవానికి ఏదన్నా మొక్కులు మొక్కి చెల్లించుకోవటం, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ దైవానికి చెప్పుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడటము, ఇలా ప్రత్యేకంగా పూజలు చేసి వారి యొక్క సమస్య నుంచి బయటపడేవారనమాట. కాతే ఇప్పుడేంటంటే బిజీ లైఫ్‌లో ఎవరి గోలలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇలాంటివి పట్టించుకోవట్ల. కానీ రోజు చేయాల్సిన పని లేదండి. మీకు కుదిరినప్పుడైనా సరే ఆ కులదైవాన్ని మీరు మనసులో సంకల్పం చేసుకొని
ఆ కులదైవానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పూజా కార్యక్రమాలు కనుక మీరు చేసుకుంటామంటే దీపారాధన చేసుకోవటము, దీపం వెలిగించటము, కొబ్బరికాయ కొట్టుకోవటము, ఆ దేవికి సంబంధించిన గుడికి ఉంటే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవటము, ఏదన్నా పొంగలి చేయాలంటే మొక్కులు చెల్లించుకోవటం, ఇలాంటివి చేయండి. ఇలాంటివి చేయటం వలన మీకు ఆ తెరలు, అడ్డు తెరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు అంత అనుకూలంగా ఉంటుందన్నమాట. ఆ కులదైవాన్ని పట్టించుకోకపోవటంతో మీకు అంతా కూడా ఏ పని మీద కలిసి రావటంలా మీకు. మీకు కలిసి రావాలంటే ఖచ్చితంగా కులదైవం పూజ చేసుకోవాలన్నమాట. అలాగా మీ ఇంట్లో ఆ కులదైవానికి సంబంధించినటువంటి తాలూకా గుర్తులే ఇవన్నీనమాట. మీరు ఎప్పుడైతే పూజ చేసుకుంటారో మీ సమస్యలన్నీ కూడా నిదానంగా తొలగిపోతాయి. మీకంతా కూడా అనుకూలంగా మారుతుందనమాట. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలనేవి మీకు బాగా ఉపయోగపడతాయి. కొంతమంది వివాహం కాకుండా కూడా ఆలస్యమయ్యేది కూడా ఇలాంటి వాటి వల్లే. ఎందుకంటే చాలామంది కూడా పట్టించుకోనోళ్ళండి కులదైవం ఏముందలే అని చెప్పి, ఎందుకంటే దైవాన్ని మనం ఎప్పుడు కూడా మనం అనకూడదనమాట. ఎందుకంటే దైవం అన్న తర్వాత ఏ దైవమైనా కూడా దైవమే. కాబట్టి దైవాన్ని నమ్మకపోతే ఇక లైఫ్ ఎందుకండి? ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి దైవం విషయంలో ఎప్పుడు కూడా మనం అలా పొరపాటుగా మాట్లాడకూడదనమాట. కొంతమందికి వివాహాలు కూడా ఆలస్యం అవుతా ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల తెలీదు వాళ్ళకు కూడా పాపం తెలియక ఏంటా అని అనుకుంటూ ఉంటారనమాట. అలాగ వివాహాలు ఆలస్యం అవటము, కొంతమందికి కట్టే ఇల్లు పెండింగ్ పడిపోవటము, రావాల్సిన డబ్బు ఆగిపోవటము, ఏదన్నా అప్పటికప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చేసేసేయటము, అప్పటికప్పుడు బాగోకపోవటము, ఇలాంటివి ఏంటంటే ఇలాంటివి చిన్న చిన్న పొరపాట్ల వల్లే జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీ కులదైవం ఎవరో తెలుసుకొని మీరు ప్రత్యేకంగా పూజలు చేసుకోండి. ఈ 3 రోజుల్లో అయితే మాత్రం బాగా బిజీగా ఉంటారు. అలాగే ఇష్టమైనటువంటి ఆహారాన్ని చేసుకొనైనా సరే, తెచ్చుకొనైనా సరే తినగలుగుతారనమాట. కాకపోతే మీకు ఈ మధ్య ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండటంలా. కాబట్టి మీరేంటంటే కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అనేది తీసుకోండి. నాన్ వెజ్‌ని తగ్గించుకోండి. నాన్ వెజ్ వల్ల కొన్ని ఇబ్బందులు, అంటే మీకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి కాస్త నాన్ వెజ్‌ని గనక మీరు తగ్గించుకున్నట్లయితే జీర్ణక్రియకి సంబంధించినటువంటి సమస్యలు, అంటే అరుగుదల సరిగ్గా లేక ఈ మధ్య మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటున్నాయన్నమాట. కాబట్టి ఆ గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి తగ్గుతా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు, పండ్ల రసాలు, జ్యూసులు ఇలాంటివి చేసుకోండి. అలాగే మీరేంటంటే కాస్త పనిలో అంటే మరీ డల్‌గా ఉండకుండా కాస్త పనిలో శ్రద్ధ పెట్టండి. పనులు అవుతే ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు. పని గురించి మీరు అతిగా బాధపడొద్దండి. ఒక్కొక్కసారి ఏంటంటే పనులు ఒక్కొక్క సమయం అనేది మనకు అనుకూలించదనమాట. కాబట్టి ఒక్కొక్కసారి పెండింగ్‌లు ఎవరికైనా పడతాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా కొన్ని దాటిపోయి మళ్ళీ మొదలు పెట్టుకున్నప్పుడు మళ్ళీ స్పీడ్‌గా అవుతాయి. మనశ్శాంతి లేకపోవటం అనేది మీరు దైవనామస్మరణ చేసుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవటం, కులదైవం ఎవరు అని చెప్పేసి పెద్దవారిని అడిగితే చెప్తారు. వాళ్ళని అడిగినా కూడా మాకు తెలీదు అని అనుకుంటే మీరు మనసులో దండం పెట్టుకోండి. మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మీరు మనసులో దండం పెట్టుకోండి. అలాగైనా సరే మీకు అదే రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే తెలియనప్పుడు చేసేదేమీ లేదు కదా! తెలిస్తే ఆ కులదైవానికి దండం పెట్టుకోండి. పూజలు చేసుకోండి. మాకు తెలీదు, మాకు చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు అని కొంతమంది కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి వారేంటంటే మీ ఇష్ట దైవానికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మాకు తెలీదు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోమని చెప్పి మీ ఇష్ట దైవానికైనా మీరు నమస్కారం చేసుకోవచ్చు. చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకునే ప్రయత్నాలు చేయండి. ఆవుకు ఆహారంగా ఏదన్నా పెడుతూ ఉండండి. అరటి పండ్లు అవ్వచ్చు, బెల్లం అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, ఇలాంటివి కాస్త ఆవుకు ఆహారం పెడుతూ ఉండండి. ఇంట్లో దీపం వెలిగిస్తూ ఉండండి. తులసి మొక్కకు పూజ చేస్తూ ఉండండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు మీకు బాగా ఉపయోగపడతాయి. మీకు శక్తికి తగినట్లుగా దానం ఎవరికైనా సహాయం చేస్తూ ఉండండి. కొంచెం పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి బట్టలు దానం చేయటము, చదువు లేని పిల్లలకి ఎవరికన్నా ఒకరిని చదివించటము, అంటే వారికి ఫీజు కానీ లేదా పుస్తకాలు కానీ, పెన్నులు కానీ అలాంటివన్నీ ఇప్పించటం. ఎందుకంటే విద్యాదానం చాలా గొప్పదండి. మనం చేసే చిన్న చిన్న దానాలు ఏంటంటే మనకు బాగా కలిసి వచ్చేలా చేస్తాయి అన్నమాట. మన జీవితంలో ఉన్నటువంటి దోషాలను, దరిద్రాలను తీసేయటానికి బాగా ఉపయోగపడతాయి. శక్తికి మించి వద్దు. మీ శక్తికి తగ్గట్లుగానే చేయండి. ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఇంకా ఇలాంటివన్నీ కూడా బాగుంటాయన్నమాట. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఉద్యోగాలు రాని వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తే దానికి మీరు కంగారు పడవద్దు. కొంతమందికి సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు. సంతానం కూడా కలుగుతారు. మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. ఈ 3 రోజుల్లో అయితే మీరు చేయాల్సినటువంటి పనులైతే ఇవన్నమాట. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది? వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ కులదైవం పేరేంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.